ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఏముందండి, మన మొక్కల కోసం మీషోలోను అప్పుడిప్పుడును ఒక ఐరన్ స్టాండ్లో 2 ఆర్డర్ పెట్టానండి. పాపం చాలా అయిందిలేండి. వాటిని ఏదో అలా బోటెట్టి ఇప్పుడు దాకా వాడేసాను. కానీ వాటి ఓపిక అయిపోయిందనండి. అడిగిన మొత్తం వాటర్ పోస్తాం కదండి మొక్కలకి, ఆ నీళ్ళ వల్ల తుప్పట్టేసి మొత్తం పాడైపోయినాయి అనమాట. స్టాండ్లో చూసారండి ఎలా అయిపోయినాయో. ఏమైనా కానండి, మనం మీషో అని ఫ్లిప్కార్ట్ అని చూస్తూ ఉంటాం కదా, ఒక దాంట్లో ఒక రేటు ఒక దాంట్లో ఒక రేటు అంటారు కదా. కానీ సేమ్ స్టాండ్ అయినా కూడానండి, ఒక 50 రూపాయల తేడాలో ఉందనుకోండి, అది క్వాలిటీలో తేడా చూపించేస్తుందండి బాబు. అవును, ఎందుకంటే నేను తక్కువ రేట్లో వస్తుందని మీషోలో పెట్టానండి ఆ బ్లాక్ కలర్ అయ్యి. చూస్తే ఎన్నాలో మనలే చూసారా. ఆ ఎల్లో కలర్ది మాత్రం ఫ్లిప్కార్ట్లోనే ఇందులోనూ, కానీ దీనికి దానికి ఒక 50 రూపీస్ తేడా ఉందిలేండి. అందుకని క్వాలిటీ మాత్రం బాగానే మన్నింది. ఇంకా ఆ తుప్పటిపోయినవి అన్నీ తీసి పడేసండి. దీనికి ఇటుకలు బోటెట్టేసండి, పైన రాళ్ళు లాంటివి ఉంటే పెట్టేశాను అనమాట ఆ సెకండ్ స్టెప్ కోసం. అంటే చాలా రోజులు బట్టి వాటర్ వేసేయడం వల్ల తుప్పట్టి పాడైపోయినాయండి. మరి పైన పెట్టిన మొక్కలేమో అటు ఇటు డ్యాన్స్ వేస్తే పడిపోతున్నాయండి. ఇలా కాదని చెప్పి మొత్తం తీసి పడేసాం కదా. ఇప్పుడైతే సర్దేనండి. ఈ కింద తుప్పట్టిపోయింది అంతా కింద రాలిపోయింది కదండి. ఇందులో ఐరన్ ఉంటుంది అనమాట. అంటే ఐరన్ తుప్పే కదండి రాలింది. ఆ మట్టి ఇది కలిపి మొత్తం చాటలోకి ఎత్తేనండి. ఇది దేనికి గంగక్క అంటారా? చెప్తానండి. ఇది కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మొక్కల్లోనండి ఇది వరకు ఎక్కడో చూశానండి. కావాలని చెప్పి ఐరన్ కోసం అంట మేకులు పెట్టారండి. అబ్బో అవునా అనుకుని, సర్లే ఇది ఎలాగో వేస్ట్గా పడేయటం ఎందుకండి, మొక్కలన్నిటికీ తలా పిడికిడి ఇచ్చేసానండి. మరి ఇచ్చి చాలా రోజులే అయ్యిందనుకోండి, బాగానే ఉన్నాయండి. అంటే ఇలాంటి ఐరన్ తుప్పులో కూడా ఐరన్ మొక్కలకు అందుతుంది అనమాట. ఇది కొత్తగా తెలిసిందండి నాకు విషయం. సరేనండి, ఒక టమాటా మొక్క ఒకటి ఉంది కదండి, ఇది నాటు కాదండి, హైబ్రిడ్ వెరైటీ వచ్చింది. అదిగోండి, అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ కాయలు కాసినాయండి. కోసేసి మొత్తం ఇంకా చెట్టు తీసి పడేసానండి. కుండీ ఖాళీగా ఉంది. సమ్మర్ వెళ్ళాక అందులో ఏదన్నా మొక్క ప్లాన్ చేద్దామండి మంచిగా. ఇలా సర్దుకున్నాం కదండి స్టాండ్, దాని మీద ఏ మొక్కలు ఎక్కడ పెట్టాలా అని మళ్ళీ ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా మొక్కలు ఉన్నాయంటే అండి మన బుర్ర అత్తమాటును ఏదో ఒకటి వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా కాదు అలాగా అనుకొని, మొత్తానికి ఎలా అయితే మాత్రం చూసుకొని చక్కగా సర్దేశానండి. అవన్నీ ఎలా ఉన్నాయో మీకు వరుసగా చూపిస్తాను అనమాట రండి. మొన్న గ్రీన్ కలర్ బుద్ధా పార్ట్స్ చూపించాను కదండి మొక్కలు పెట్టి, అవి కూడా దీని మీద పెడదామని అండి. ఎందుకంటే ఒకటే వెరైటీ టైపు పార్ట్స్ అనమాట అండి ఇవన్నీ. అప్పుడు ఒక 4 అప్పుడు ఒక 4 తీసుకున్నాయన్నీ ఇప్పటికి మన స్టాండ్ మొత్తం సెట్ అయిందనమాట. ఇది మన పాత పూజలో పెట్టిన మొక్క అండి. అదే వాటర్ పూజలో మొన్న చూపించాను కదండి మొక్క, అది. ఈ బుద్ధా పార్ట్స్ అయితే అండి మీషోలో తీసుకున్నాయేనండి. ఎప్పుడైనా తక్కువ రేట్లో పెడుతుంటాడు కదా, అప్పుడు చూసి అప్పుడో 4 తీసుకున్నాను అనమాట. ఆఖరికి ఇప్పుడు మన స్టాండ్ మొత్తం ఫిల్ అయ్యిందండి. ఈ కలర్స్ పార్ట్స్, ఈ రంగురంగుల ఇండోర్ మొక్కలు చూస్తే మాత్రం భలే అందంగా ఉంటాయిలేండి చక్కగాను. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నాయండి. ఇంకొక 2 నెలలు ఆగారనుకోండి బాగా అవుతాయి. అప్పుడు మళ్ళీ ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి ఇస్తా ఉందాం. ఈలోపు మీరు ఎవరో కంగారు పడకండి. నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి నేను ఉంచుకోను, ఇచ్చేస్తూ ఉంటాను. అందుకని విడిగా మొక్కలు పెట్టాక చెప్తానండి. దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తానన్నమాట. ఓకేనండి. చూసారా ఎంత బాగున్నాయో. మనకి తక్కువ ప్లేస్ ఉన్నా సరే ఎక్కువ మొక్కలు ఎలా సర్దుకోవాలో ఐడియాస్ అనమాట. చూసారా, అక్కడి నుంచి అక్కడికి 3 స్టెప్పులండి. ఒకటే స్టాండు, 2 స్టెప్పుల మొక్కల, ఇంకా పైన హ్యాంగింగ్ పార్ట్స్ అనమాట. మళ్ళీ ఆ స్టాండ్ కింద మన గార్డెనింగ్కి ఉపయోగపడేవన్నీ కూడా ఆ కిందకి పెట్టేస్తాను కనపడకుండానండి. ఆ ప్లేస్ని అలా ఉపయోగించుకుంటాం అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం పెట్టండి.